ఆ మాటలో ఉన్నటువంటి సంగతులను మనము ఆలోచన చేద్దాం. హన్నా పొందినటువంటి బహుమానానికి మధ్యలో ఉన్నటువంటి ఒడంబడికలు మనం ఇక్కడ చూస్తాం. ఒక 3 సంగతులను సమూయేలును పొందటానికి హన్నా తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, నిబంధనలు కావచ్చు, ఎలాగూ పొందినటువంటి విషయంలో దేవుని యొక్క అనుమతి, దేవుని యొక్క ఇష్టం ఎలాగున్నది అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగకుండా ఉండునని లేఖనం సెలవిస్తుంది. అయితే వానికి నేర్పే బాధ్యత ఒకటి ఉంది. ఆ బాధ్యత ఎవరిది? బాలునికి నేర్పే బాధ్యత తల్లిది. ఇక్కడ హన్నాను గురించి ఒక 3 సంగతులు జ్ఞాపకం చేసుకుందామన్నాను. చూడండి, కుమారుని ఎలాగో పొందుకున్నది అని అంటే, నెంబర్ 1, ఒక ఒప్పందముతో పొందుకున్నది. ఎలాగో పొందుకుంది? ఒక ఒప్పందముతో పొందుకుంది. అంటే ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ ఒక పని చేయాలంటే ఆ పని చేయటానికి ఫండ్ ఇచ్చేటటువంటి వారికి ఆర్గనైజేషన్కు మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది. దాన్ని MOU అంటుంటాం. ఈ ఒప్పందము జరిగిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగుననే ఆ ప్రాజెక్టు చేయటానికి ముందుగా ఎవరు అడుగుతారు అని అంటే, ఆ ఆర్గనైజేషన్ వారు మేము చేయగలము అనే ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటారు. వాళ్ళు అలాగూ శాంక్షన్ చేస్తారు. ఎగ్జాక్ట్గా సమూయేలును పొందుచున్నప్పుడు హన్నా దేవునికి హన్నాకు మధ్యలో ఒప్పందం అలానే ఉంది. ఏమని ఒప్పందం చేసుకుంటుందో చూడండి, ఇప్పుడు చదువుకుందాం. ఏమని ఒప్పందం చేసుకుంటుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనేను. ఇది ఒప్పందం. నేను వాని తల మీదికి క్షౌరపు కత్తిని రానియను అన్నది మొదటిది. వాడు బ్రతుకు దినములన్నిట నీకే వానిని అప్పగింతును అని ఒప్పందం. 2 కేటగిరీస్ అన్నమాట. వానిని తల మీదికి మంగళకత్తి రాకుండా చూసుకుంటా, వానిని జీవితకాలమంతా నీకు అప్పగిస్తా అనేటటువంటి ఒడంబడిక. అయితే ఇందులో ఈ ఒడంబడికలో వానిని తిరిగి దేవునికే ఇస్తున్నప్పుడు ఇంతకు హన్నాకు వచ్చిన లాభం ఏంటి కదా? ఏ ఆర్గనైజేషన్ అయినా కొంత పని చేసినప్పుడు కొంత లాభం ఎవరికి కూడా ఉండాలి? ఆర్గనైజేషన్కి కూడా లాభం ఉండాలి. ఇప్పుడు ఇలాగూ హన్నాకు వచ్చిన లాభం ఏంటి అంటే, అక్కడనే చెప్తుంది, నా శ్రమను చూడుము, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నాకు మగపిల్లని దయచేయము అంటున్నా. అంటే శ్రమ పోతుంది అన్నమాట హన్నాకు. ఎవరు వస్తే? కుమారుడైన సమూయేలు పుడితే శ్రమ పోతుంది. ఏం శ్రమ పోతుంది? పెనిన్నా నుంచి ఉన్నటువంటి శ్రమ, దుఃఖం, బాధ తగ్గిపోతుంది. ఇది లాభం. గనుక నేను నీకు ఇలాగ ఒప్పందం చేసుకొనుచున్నాను. ఇంకా నేను మనసులో చాలా బాధపడుతున్నాను, నింద కలిగి ఉన్నాను. ఈ నింద కూడా తొలగిపోవటానికి ఇది లాభం. మంచిది. ఈ ఒప్పందానికి దేవుడు ఏం చేశాడంటే ఓకే అన్నాడు. అప్రూవ్డ్ చేశాడు అనమాట. అప్రూవ్డ్ చేశాడు, ఓకే అని అన్నాడు, అంతే. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని వలన మనం పొందుకునేటటువంటివి రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి కొన్ని దేవుడే ఇచ్చి ఇది నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను,
కాబట్టి నేను నీకు ఇచ్చాను, ఇచ్చిన దానిని జాగ్రత్త అని చెప్తాడు. ఇదొక పద్ధతి. కొన్నిసార్లు దేవుడు తానే ఇచ్చి ఫలమును కోరేటటువంటి వాడు. రెండవది, దేవుడు అడిగినటువంటి వారికి ఇచ్చి దానిని లెక్క అడిగేటటువంటి వాడు. ఏది ఏమైనా దేవుడు ఇస్తున్నటువంటి పిల్లలు మన పిల్లలు కాదు. ముందు ఎవరి పిల్లలు? దేవుని పిల్లల్ని మనకిస్తున్నాడు. అంతే. ఎట్లాగిస్తున్నాడు? నేను వీనిని నీకు సంతానంగా ఇస్తాను, నేను ఈమెను నీకు సంతానంగా ఇస్తాను, ఈమెను తిరిగి నాకు ఇవ్వాలి అనేటటువంటిది దేవుడు ఇచ్చేటటువంటి పిల్లల మధ్యలో ఉన్న ఒప్పందం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఆయన ఇచ్చిన బహుమానం. అందుకే 127వ కీర్తనలో ఏమంటాడు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని అంటున్నాడు. అంటే ఆయన ఇచ్చేటటువంటి పిల్లలు ఎవరంట? ఒక స్వాస్థ్యం, ప్రాపర్టీని ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట మనం ఇట్లా మాట్లాడుకుందాం. సరే, ఆ మాట చదవండి. చదువుకున్న తర్వాత ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇక్కడ ఆయన ఇచ్చేటటువంటి స్వాస్థ్యం అన్నాడు, ఆయన ఇచ్చేటటువంటి బహుమానం అన్నాడు. ఇప్పుడు ఒక మాట, స్వాస్థ్యం ఇస్తున్నాడు అని అంటే, ఎదుటి వ్యక్తికి స్వాస్థ్యం ఇస్తున్నాడు అంటే, ప్రాపర్టీ ఇస్తున్నాడు అంటే నమ్మి ఇవ్వాలిగా, నమ్మకుండా ఇవ్వలేంగా, నమ్మితేనే ఇస్తాం. కాబట్టి దేవుడు కూడా స్వాస్థ్యంగా ఇస్తున్నాడంటే నమ్మిచ్చాడు. అది ఆ ప్రాపర్టీ వెలగలది అనేది గుర్తుపెట్టుకోవాలి. స్వాస్థ్యం అంటే ప్రాపర్టీ, అది దానిని నువ్వు లెక్క అప్పగించాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడిచ్చేటటువంటి బహుమానం అన్న ఎలాగూ పొందుకోయింది అని అంటే ఒక ఒప్పందంతో పొందుకుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీకు నాకు కలిగినటువంటి పిల్లలు దేవుడిచ్చినటువంటి బహుమానాలు, దేవుడిచ్చిన ప్రాపర్టీ ఒకనాడు దేవునికి మరలా లెక్క అప్పగించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి కార్యం. కాబట్టి అన్న ఎలాగూ పొందుకుంది అనడానికి మొదటి రుజువు ఏమిటంటే, ఒప్పందము ద్వారా దేవుని వలన పొందుకుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. పొందుకున్నటువంటి ఈ బహుమానం విషయంలో హన్న ఎలాగూ ప్రవర్తించింది అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. ఒకటి, ఆ బహుమానాన్ని లేదా ఆ స్వాస్థ్యాన్ని ఒక ఒప్పందంతో పొందుకుంది. రెండవది, ఆ స్వాస్థ్యం విషయంలో ఆమె ఎలాగూ తీర్మానించుకుంటుందో చూడండి. 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. నేను వస్తాను. పుట్టాడు, సమూయేలు పుట్టాడు. తన నింద తొలగిపోయింది, సంతోషమైంది, ఆనందం కలిగింది హన్నాకు. చాలాసార్లు దేవుని నుంచి పిల్లలు పొందుకున్నంత సంతోషము ఆ తర్వాత పెంచడం కాడ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, డేస్ గతించే కొద్ది. హన్నా తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒప్పందం చేసుకుందిగా. ఏమని? నేను నీకే ఇస్తానన్నటువంటి ఒప్పందంలో ఆమె ఉంది. ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంది హన్నా. ఎలాగిస్తానంటుంది? వాని తల మీదికి మంగళకత్తి రాకుండా వాడు ఏమన్నాడు? బ్రతుకు దినములన్నిట నీ దగ్గరే ఉండేటట్టుగా నీకు అప్పగింతునని యెహోవాతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఓ మాట ఇట్లా వినండి. వాడు యెహోవా దగ్గరనే జీవితకాలం అంతా ఉండాలి అని అంటే, వాని తల మీదికి మంగళకత్తి రాకుండా ఉండాలి అని అంటే, లేదా ఇంకొన్ని పారామీటర్స్ ఏవి తీసుకున్నా కానీ
అంత ఓపికగా లేకపోతే అంత నిబద్ధతతో వాడు దేవుని సన్నిధిలోనే ఉండాలి అని అంటే ముందు కొంతకాలము హన్నా ప్రిపేర్ చేసి ఉండాలిగా. అది అవసరం. అదే తిరిగి దేవునికి ఇవ్వడం అంటే. ప్రిపేర్ చేసి హన్నా కుమారుణ్ణి ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చింది. ప్రిపేర్ చేయకుండా తీసుకురాల. ఎలాగూ ప్రిపేర్ చేసింది? ఇప్పుడు 22వ వచనంలో ఎట్లా చదువుకున్నాం చూడండి. ఎలాగూ ప్రిపేర్ చేసింది? పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా తయారు చేసి తీసుకొని వస్తానంటుంది. అంటే నేను తీసుకొని వచ్చి వాడిని బడిలో వదిలిపెట్టానంటే, నేను తీసుకొని వచ్చి ఆ యొక్క యెహోవా సన్నిధిలో వాడిని నేను వదిలిపెట్టాను వచ్చానంటే, ఇక వాడు మళ్ళా నా కాడికి రాకుండా అక్కడే ఉన్నంత సిద్ధపాటు చేసుకొని వస్తానంటుంది. అది దాని అర్థం. ఇక వాడు అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వస్తున్నాను అని అంటుంది. అంత సిద్ధపాటు చేసుకొని వస్తానంటుంది. ఎంత ఉడంబడిక! ఆ ఒప్పందానికి ఎంత కట్టుబడి ఉంది, ఎంత చక్కగా ప్రిపేర్ చేసింది. దేవుని సన్నిధి కొరకై పిల్లలని సిద్ధపరచడం అన్నది తల్లి యొక్క నైతిక బాధ్యత. దేవుని పిల్లలుగా ఇది ఒక నైతిక బాధ్యతగా మనము ఏర్పరచుకోవాలి. చాలామంది పిల్లలు దేవుని సన్నిధికి వచ్చి రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చినా సరిగా కూర్చోనటువంటి బిడ్డలు ఉన్నారు. వచ్చినా మధ్యలో లేచిపోయేటటువంటి బిడ్డలు ఉన్నారు. వచ్చినా వాక్యం విననటువంటి బిడ్డలుగా ఉన్నారు. వచ్చినా కానీ దేవుని మాటలు ఎరగనటువంటి వారిగా ఉన్నారు. రకరకాలుగా ఉన్నారు. అయితే హన్న ఛాలెంజ్గా చెబుతుంది. హన్న ఒక ఛాలెంజ్ తీసుకుంది. ఇక నేను సమూయేలును దేవుని సన్నిధికి తీసుకొని వచ్చానంటే ఇక వాడు నా వెంట రాకూడదు, అక్కడనే ఉండేటట్టు అని ప్రిపేర్ చేసుకొని వస్తా అంటారు. అంత భక్తిని నూరిపోస్తూ ఉంది. ఇక వాడు దేవుని సన్నిధికి రాకమునిపే, దేవుని ఒడిలోనికి వెళ్ళకమునిపే హన్నా యొక్క ఒడినే దేవుని సన్నిధిగా మార్చింది. వానికి నేర్పాల్సిన విద్యాబుద్ధులు, దైవికమైనటువంటి బుద్ధులు, విద్య, దైవిక సంబంధమైన భయం, దైవిక సంబంధమైన వినయం, దైవిక సంబంధమైన ప్రతిష్ఠిత సంబంధమైన కార్యాలన్నీ కూడా హన్నా తన ఒడిలోనే నేర్పుతుంది. పాడే పాటలో యెహోవాను గురించి పాడుతుంది. తినిపించే ప్రతి ముద్దలో యెహోవాను గురించి బోధిస్తూ ఉంది. వానిని అంతగా సిద్ధపరుస్తుంది అన్నమాట. నేను ఇలా అంటాను, యెహోవా సన్నిధికి సమూయేలును తీసుకొని వచ్చుటకు హన్నా యొక్క హృదయపూర్వకమైన లేదా సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు లేదా తీర్మానం అనేది మనకు అర్థమవుతుంది. అలా తీర్మానించుకుంది అన్నమాట. దేవుని పిల్లలను అలా తీర్మానంలోనికి నడిపించడం ఎంత మంచిది, రైట్. అందుకనే ఆమె పెంపకము లేకపోతే ఆమె తీర్మానించుకుంది. సక్సెస్ అయ్యిందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి, సక్సెస్ అయ్యిందా లేదా. ఇంతకు ఆమె గట్టి తీర్మానం తీసుకుంది. నేను ఇక వస్తే యెహోవా సన్నిధికి వాడిని వదిలిపెట్టినప్పుడు నా వెంట రాకుండా వాడు అక్కడనే ఉండేంతగా తయారు చేసుకొని వస్తానని చెప్పింది కదా. ఇంతకు అది నెరవేరిందా చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట చదవండి. 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. సక్సెస్లో మొదటి మెట్టు హన్నా కుమారుని పెంచింది కరెక్ట్గా అని చెప్పడానికి మొదటి సక్సెస్ ఏంటంటే వాడు అక్కడ యెహోవాకు మ్రొక్కెను అని చూస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ సక్సెస్. నెరవేర్చుకుంది, తీర్మానానికి కట్టుబడి ఉండి నెరవేర్చుకుంది. వాడు మ్రొక్కెను. అక్కడ మ్రొక్కురా బాబు సమూయేలు అని చెప్పిందా తల్లి? లేనే లేదు. ఆ మ్రొక్కడమును గూర్చినటువంటి విధానము అక్కడనే నేర్పుకొని వచ్చింది. తానున్నటువంటి ఇల్లే దేవుని సన్నిధిగా చేసుకొని వచ్చింది. కాబట్టి ఇక్కడ రాగానే వాడు ఏం చేస్తున్నాడు? యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని చూస్తున్నాం. సక్సెస్ రేట్.
రెండవ మాటను చూడండి 11వ వచనం, 2వ అధ్యాయము 11వ వచనం, 2వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వారు ఏం చేశారంట? వారు వెళ్ళిపోయారు అని చూస్తూ ఉన్నాం. కానీ బాలుడైనటువంటి సమూయేలు మాత్రం యెహోవాకు పరిచర్య చేయుటకు నిలిచిపోయాడు అక్కడని. ఇది రెండవ సక్సెస్. పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తే నెలకే ఫుడ్ బాగలేదు అని చెప్తారు. ఏం చెప్తారు? ఫుడ్ బాగలేదు అంటాడు. నేను కూడా 5వ తరగతి అయిపోగానే హాస్టల్లో తీసుకుపోయి పడేశారు మా అమ్మ నాన్న. హాస్టల్లో వేయబడినటువంటి నేను దాదాపు 12వ తరగతి అయిపోయేంత వరకు ఎప్పుడూ హాస్టల్ నుంచి నేను తప్పించుకొని ఇంటికి వచ్చిన వ్యక్తిని కాదు. అంతో ఇంతో అన్న అంత కాకపోయినా నా తల్లి కూడా నన్ను ఇంటి దగ్గర ఆమె వంట చేసేటప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని చాలా మాటలు చెప్పేది. చెప్పుచున్న ఆ మాటలు ఆ లేత హృదయానికి టేప్ రికార్డులో రికార్డ్ అయినట్టుగా నా మనసులో రికార్డ్ అయిపోతున్నాయి. అందుకని ఒక మాట చెప్పేది ఎప్పుడు హాస్టల్కి వెళ్ళేటప్పుడు, నాయనా నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, కళ్ళు పెద్దగా చేసుకొని కడుపు చిన్నగా చేసుకో అనేది. ఏం చెప్పేది? కళ్ళు పెద్దగా చేసుకో, కడుపు చిన్నగా చేసుకో అనేది. ఏంటి మాట? నేను ప్రతిసారి వెళ్తున్నప్పుడు ఆ మాటనే చెప్పేది. అంటే చదవటానికి కళ్ళు అవసరం, ఎక్కువ తింటే కళ్ళకు నిద్ర వస్తుంది, చదవలేవు. కాబట్టి కొంచెం తక్కువ చేసుకో, కళ్ళు పెద్దగా చేసుకొని చదువు అని. ఈ మాట నేటికి గుర్తుంది. ఎన్నేళ్ళు అయిపోయింటుంది ఇప్పుడు ఆ మాట చెప్పి మా అమ్మ? 5వ తరగతి అంటే 10 ఏండ్ల వయసులో చెప్పిన ఆ మాట 35 ఏండ్లు వచ్చినా కానీ గుర్తుండిపోయింది. గనుక పిల్లలకు ఎప్పుడైతే ఇప్పుడు మెమొరీ కార్డులో ఫస్ట్ ఎక్కించే డేటా అటనే స్టోర్ అయి ఉంటుందిగా, ఆ తర్వాత ఫుల్ అయిన తర్వాత ఎంత స్టోర్ చేసినా అది ఉండదు. ఆ లోపే మనం వాళ్ళ మైండ్లోకి స్టోర్ చేయాల్సిన దైవిక విషయాలు స్టోర్ చేయాలి. గనుక హన్న సక్సెస్ అయిందని చెప్పటానికి రెండవ రుజువు ఏమిటనంటే, వాడు అక్కడ పరిచర్య చేయుటకు నిలిచిపోయానని చూస్తూ ఉన్నాం. ఇక మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా దగ్గర సమూయేలు నిలిచి ఉన్న విధానాన్ని బట్టి హన్న ఎలాగూ సక్సెస్ అయిపోయిందో మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇవి సమూయేలు వంటి పిల్లలకు కూడా ఈ మాటలు అవసరమై ఉన్నాయి. చూడండి, ఒక మాటను 1వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. 2:21 చదువుకుందాం. 2:21 చదువుకుందాం. సక్సెస్ కావటానికి మొదటి మెట్టు వాడు అక్కడ మ్రొక్కెను అని చూస్తున్నాం. 2వ మెట్టు వాడు పరిచర్య చేయుటకు నిలిచెను అని చూస్తూ ఉన్నాం. 3వ మాటను కూడా చూసుకుందాం. 21వ వచనం, 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచూ ఉండెను. He grew before the Lord. First one, he worshipped the Lord. Second one, he ministered unto the Lord. Third one, he grew before the Lord. దేవుని ఎదుట, యెహోవా ఎదుట వాడు ఏం చేస్తున్నాడట? ఎదుగుచూ ఉన్నాడు. మ్రొక్కెను, పరిచర్య చేయుటకు నిలిచెను. 3వది ఎదుగుచూ ఉన్నాడనమాట. ఇది సక్సెస్ రేటుకు హన్నా పెంచినటువంటి ఆ ముందరనే యెహోవా సన్నిధికి రాక మునిపే చేసిన సిద్ధపాటే దాని రిజల్ట్కు కారణం. నేను ఒక ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు ఈ సమూయేలు ఎదుగుచున్నాడని 21వ వచనంలో చదువుకున్నాం కదా. ఇంతకు అవకాశం ఉందా ఎదగటానికి అంటే పరిస్థితులు ఒకసారి గమనించుకుందాం. చూడండి, 12వ వచనం చదవండి. 12వ వచనం,
2:12 ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇప్పుడు చెప్పండి, సమూయేలు చుట్టూ ఎవరున్నారు? దుర్మార్గులైన ఏలి కుమారులు ఉన్నారు. దుర్మార్గులైన ఏలి కుమారులను చూసి ఈ పసిబిడ్డ ఏం కావాలి? మామూలుగా దుర్మార్గత నేర్చుకోవాలి, చెడ్డ కార్యాలు నేర్చుకోవాలి, చెడు సహవాసంలోనికి వెళ్ళాల్సింది. కానీ సమూయేలు యెహోవా సన్నిధిలో ఎదుగుచూ ఉండేనని చూస్తూ ఉన్నాం. అంటే ఇతడు హీ ఓవర్కమ్ ద టెంప్టేషన్స్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుంచి వస్తున్న శోధనను సమూయేలు అధిగమించి ఎదుగుచున్నాడు. ఇంత అధిగమించేటటువంటి శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? ముందే నేర్చుకున్నాడు కాబట్టి వచ్చింది. ఇక్కడికి వచ్చి నేర్చుకోవటానికి, ఇక్కడికి వచ్చి ఎవరినన్నా చూసి నేర్చుకున్నాడు అనడానికి ఛాన్స్ అక్కడ లేదు. తన ఎదుట చూస్తే నిర్లక్ష్యంతో ఉన్న ఏలి కనబడుతున్నాడు, స్థూలకాయంతో ఉన్నటువంటి ఏలి కనబడుతున్నాడు, దుర్మార్గులైన ఏలి పిల్లలు కనబడుతున్నారు, వ్యభిచారులైనటువంటి ఏలి కుమారులు కనబడుతున్నారు, బాధ్యత రాహిత్యమైన యాదికత్వం అక్కడ జరుగుతుంది. అన్నీ అనానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి సమూయేలుకు. అయినా ఎదుగుచున్నాడంటే ఈ బూస్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే చెప్పింది, వాడు అక్కడనే ఉండునట్లు చేసి తీసుకొని వస్తానని చెప్పింది. అది నెరవేర్చుకుంటుంది. సమూయేలు కూడా తన తల్లి మాటను నిలబెడుతున్నాడు. ఈరోజు పిల్లలైన వారు తమ తల్లిదండ్రుల పేరును నిలబెట్టేవారిగా, తను పెంచిన వారి పేరును నిలబెట్టేవారిగా దేవుని ఎదుట నిలబడాలన్నది గుర్తుపెట్టుకోవాలి. మంచిది. 4వ సంగతిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆమె సక్సెస్ అవుతుంది అనడానికి 4వ మాటను కూడా చూసుకుందాం. 26వ వచనం చూడండి. 26వ వచనం, అదే 2వ అధ్యాయము 1 సమూయేలు. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎదగడము అయిపోయిన తర్వాత స్టిల్ ఇంకా ఏం చెప్పాలంటే కంటిన్యూడ్ ఇన్ గ్రోయింగ్ అని అనమాట. ఆగిపోలేదు ఎదగడం. కొంతమంది ఎదుగుదల ఆగిపోతుంటుంది. ఒకప్పుడు ఎట్టున్నారు అని అంటే, చిన్నప్పుడు భలే పాటలు పాడేటోళ్ళు అంటారు, చిన్నప్పుడు సండే స్కూల్లో భలే పాటలు పాడేటోళ్ళు అని అంటాం. పిల్లలు అలాగూ ఎదిగారు అని చెప్తుంటాం. అయితే ఏమైనా ప్రయాణికి వచ్చినాక ఏమైనారు? దారి తప్పినారు. అయితే పెద్దవాళ్ళైనాక ఏమైనారు? తల్లి మాటను తండ్రి మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు. పెద్దవాళ్ళైనప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని మర్చిపోతున్నారు. రంగుల వలయమే, లోక వలయమే దేవుని ఆలయము కంటే గొప్పదిగా ఎంచుతూ ఉన్నారు. లోకములో ఉన్నటువంటి లోక సాహిత్యము, లోక సంబంధమైన సంగీతములే దేవుని కీర్తనల కంటే ఎక్కువయ్యాయి. లోక సంబంధమైనటువంటి క్రియలు, లోకములో ఉన్నటువంటి ప్రతి విధానము దేవుని సన్నిధిలో నేర్చుకున్న దానికంటే ఎక్కువైపోతుంది. అయితే సమూయేలు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇంకనూ ఎదుగుచూ ఉండేను. అనే తర్వాత ఇంకేం రాయబడింది అక్కడ చూడండి. యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇట్లా అంటాను నేను. 2 శాఖలు ఏర్పడ్డాయి. ఒకటి ఎదిగింది మొక్క, 2 కొమ్మలు వచ్చినాయి. ఈరోజు కొమ్మలు రావడం లేదు, కొమ్ములు వస్తున్నాయి. కొమ్ములు కాదు రావాల్సింది, కొమ్మలు రావాలి. అది గుర్తు. 2 కొమ్మలు, ఒకటి యెహోవా దయయందు ఎదుగుచున్నాడు, 2వ కొమ్మ మనుషుల దయందు కూడా వర్ధిల్లుచున్నాడు. శాఖోపశాఖలుగా వర్ధిల్లుచున్నాడు. యోసేపును గురించి రాయబడి ఉంది, అతడు ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటాడని, ఫలించడి కొమ్మగా ఉంటాడని రాయబడింది. అతడు గోడ దాటి అవతలికి ప్రాకెడి కొమ్మ అని రాయబడి ఉంది అతని గురించి. అందుకనే గోడ దాటి అంటే ఐగుప్తులోనికి వెళ్ళినా కానీ అక్కడ వర్ధిల్లుచూ ఉన్నాడు యోసేపు. కాబట్టి ఇక్కడ 2 కొమ్మలు, 2 శాఖలు ఏర్పడ్డాయి. ఎంత ఎదుగుతున్నాడో బిడ్డ, ఇంకా సక్సెస్ అయ్యాడు అనడానికి రండి మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి.
11వ వచనం 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము 11వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును అని చెప్పి విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. మెట్టు ఏందనంటే, మరొక మెట్టు ఎదుగుదలకి ఏమిటనంటే, ఏలీకి తెలియచేయని మాటలు, ఏలి కుమారులతో మాట్లాడని దేవుడు, ఏలీతో మాట్లాడని దేవుడు, ఏలి కుమారులతో కూడా మాట్లాడకుండా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడని అంటే, దేవుని ప్రవచన వాక్కులు కూడా ఎవరికి వస్తున్నాయి? సమూయేలుకు వస్తూ ఉన్నాయి. ఎదుగుచున్న కొమ్మనే కదా ఎవరైనా చూసేది? దేవుడైనా మనుషులైనా ఎదుగుచున్న కొమ్మనే చూస్తారు. ఫలించిన చెట్టు వైపే కదా ఎవరైనా చూసేది? దేవుడైనా మనుషులైనా. అందుకే యేసు ప్రభు కూడా ఒక్క ఫలమైనా ఉందా అని అంజూరపు చెట్టు వైపు చూశాడు. కాబట్టి ఇంకా ఎదుగుచున్న సమూయేలు వైపు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసే, సమూయేలు, నేను ఒక సీక్రెట్ నీకు చెప్పాలనుకుంటున్నాను, ఏ న్యూ థింగ్ నేను చేయాలనుకుంటున్నాను, ఒక నూతన కార్యం నేను చేయాలనుకుంటున్నాను, అది నీకు చెప్పాలనుకుంటున్నానని చెప్పాడు. ముందే ఉన్నటువంటి ఎల్డర్ అయినటువంటి ఏలి యాజకునికి చెప్పలా, తన కడుపున పుట్టినటువంటి ఏలి కుమారులకు చెప్పలా. ఎవరికి చెబుతున్నాడంటే, ఒక దేవుని వాగ్దానము ద్వారా పుట్టి అక్కడనే పరిచర్య చేస్తూ తల్లి తండ్రి ఏటేటా ఒకసారి వస్తూ పోతున్నారు. అంతేగాని తల్లిదండ్రులు కూడా దగ్గర లేకపోయినప్పటికీ ఒంటరిగా బ్రతుకుతున్నా కానీ సమూయేలు మాత్రము దేవుని ఎదుట దేవుని దృష్టి తన మీద పడేంతగా ఎదిగాడనంటే హౌ గ్రేట్ ఇట్ ఈస్. దీనంతటికి కారణం ఎవరు? ముందుగానే బూస్టింగ్ ఇచ్చినటువంటి, ముందుగానే నేర్పిన తల్లి మాటలే పాఠాలయ్యాయి. అవే కారణం. చివరిగా కూడా ఒక మాట చూసుకొని ముగింపులోనికి వద్దాం. చూడండి, ఇంకా ఎంతవరకు ఎదిగాడు? 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయము 21వ వచనం. షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. అందుకు ముందు మాట కూడా చదువుకుందాం, ముందు వచ్చినం కూడా చదువుకుందాం. దాను మొదలుకొని బెర్షెబా వరకు తెలుసుకొనిరి. చూసారా, 2 కొమ్మలు దేవుని దయందును మనుషుల దయందును. ఇప్పుడు మరికొన్ని కొమ్మలుగా వస్తున్నాయి. తెలుసా, దాను మొదలుకొని బెర్షెబా వరకు విస్తరించిపోయింది. అతని మాట స్థిరమాయను అని చూస్తూ ఉన్నాం. ఎంత ఫలించాడు. దీనంతటికీ కారణం హన్నా తీసుకున్నటువంటి ఒప్పందం, అన్నా తీసుకున్న తీర్మానం. దీనంతటికీ కారణం రుజువైపోయింది. వాడు మ్రొక్కెను, వాడేం చేశాడు? పరిచర్య చేసెను, వాడు ఎదిగెను, వాడు మరింతగా ఎదిగెను, వర్ధిల్లెను. మాత్రమే కాకుండా వానితో యెహోవా మాటలాడెను. వాడు దాను మొదలుకొని బెర్షెబా వరకు వానిని గూర్చినటువంటి ఖ్యాతి విస్తరించిందని చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఇంత సక్సెస్ అయినటువంటి హన్నాకు ఏమి ఇవ్వాలి దేవుడు? ఏమి ఇవ్వాలి చెప్పండి? దేవుడు గిఫ్ట్ ఇవ్వాలనా లేదా? ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి? మాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాజెక్టు బాగా చేసినారనుకో, అవతల ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? మళ్ళీ ఒక ప్రాజెక్టు కూడా ఇస్తారు. ఇస్తారా లేదా? ఇస్తారు. గెలిచినటువంటి వారికి ఇస్తారు. ఇప్పుడు హన్నాకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. గెలుస్తుందని తెలుసు, సంపూర్ణంగా గెలవక మునిపే 2-3 మెట్ల తర్వాతనే దేవుడిచ్చినటువంటి బహుమానం ఏంటో చూడండి. ఇప్పుడు 20వ వచనం 2వ అధ్యాయం, లేదా 20వ అధ్యాయము 20-21 చదువుకున్నాం. 2వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 20-21. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి.
యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అసలే లేనటువంటి హన్నా ఒక్కరిని అడిగింది, ఒక్కరిని ఇచ్చినప్పుడు ఆ ఒక్కరి విషయంలో తాను గెలిచినటువంటి హన్నాకు ఇప్పుడు ఎంతమందిని ఇస్తున్నాడు? 5 మందిని ఇస్తున్నాడు. అందులో 3 కుమారులు, 2 కుమార్తెలను ఇస్తున్నాడు. 5 మందిని ఇస్తున్నాడు. 5 మంది ప్లస్ ఒకడు, 6 మంది అనుకోవాలా. కానీ 6 మందిలో ఒకడు ఎవరికి ఇచ్చేసింది? ఒకరిని దేవునికి ఇచ్చేసింది. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందామా? నీవు దేవునికి 1 ఇస్తే దేవుడు ఎన్ని ఇస్తాడు? 5 ఇస్తున్నాడు. 2 ఇస్తే ఈ లెక్క ప్రకారం వేసుకుందాం, 2 ఇస్తే 10. అందుకని ఆయనకు నువ్వు ఏది ఇస్తే దానికి అన్ని రెట్లు, అంతకు ఎక్కువనే రెట్లు ఆయన ఇస్తూ ఉంటాడు. సమయం 1 గంట ఇస్తావా, ఆయన నీకు 5 గంటలు ఇస్తాడు. ఈ లెక్క ప్రకారం మాట్లాడుకున్నాం. సమయం 1 గంట ఇస్తే 5 గంటలు ఆయన నీకు ఇస్తాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ ఆయుష్కాలము మరింత పెరగాలంటే నీవు ఎంత ఇస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీవు దేవునికి ఎంత ఇస్తున్నావు అనే దాన్ని బట్టి దేవుడు నీకు ఆయుష్కాలం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయిస్తాడు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, నా దినముల పరిమాణము నాకు తెలియజేయుము అని అంటూ ఉన్నాడు. మన ఆయుష్కాలము ఆయన చేతుల్లో ఉన్నది. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. ఆమె ఒప్పందానికి, ఆమె తీర్మానానికి మెచ్చినటువంటి దేవుడు, ఎన్నిక చేసుకున్నటువంటి ఆమె విధానానికి నమ్మిన దేవుడు ఏం చేశాడో తెలుసా? హన్నా నమ్మిన దేవుడు మరింతగా ఆశీర్వాదమును దయచేశాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు వింటుండగా హన్నాకు దేవునికి మధ్యలో ఉన్న సత్సంబంధాలు, సమూయేలుకు దేవుని సన్నిధికి ఉన్నటువంటి సత్సంబంధాలు మనం చూసాం. మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన పిల్లలలో, మన కుటుంబ వ్యవహారములో దేవుడే ఉండాలి, కానీ పాపం ఉండడానికి వీలు లేదు. మన కుటుంబాలలో వెలుగే ఉండాలి, కానీ చీకటి ఉండడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. మన కుటుంబాలలో దైవ సంబంధమైనటువంటి క్రియలే ఉండాలి, కానీ దయ్యపు సంబంధమైన క్రియలు ఉండటానికి వీలు లేదు. మన జీవితాలలో, మన కుటుంబాలలో మితమైనది, హితమైనదే ఉండాలి, కానీ దేవునికి హితము కానిది ఏమాత్రము ఉండటానికి వీలు లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబాలలో దేవుడు మెచ్చునవే ఉండాలి, కానీ లోకము మెచ్చేటటువంటి విధంగా వెళ్ళి లోకమును మెప్పించడానికి మనం ఎన్నో తీర్మానాలు పడకూడదు. కాబట్టి మాటలు వింటుండగా ఎంత నిర్ణయం తీసుకుంది అన్న, ఎంత గట్టి నిర్ణయం తీసుకుంది. తాను గెలిచింది, తన భర్తను గెలిపించింది, తన కుమారుని గెలిపించింది, తన దేవుణ్ణి గెలిపించింది అన్న. కాబట్టి ఇలాంటి తీర్మానాలు మన జీవితాల్లో ఉండాలి, అలాంటి దీవెన కూడా మన జీవితాల్లో ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.